ఇసుక అక్రమాల్లో ఆయన ఆరితేరిపోయారు. కోట్ల రూపాయలను ప్రసాదంలా ఆరగించారు. ఇళ్ల పట్టాల్లోనూ నిబంధనల పేరిట బేరం పెట్టి ఘనంగా దోచుకున్నారు. వంతెన మార్గాన్ని మార్చి భూముల పందేరం చేశారు. కోవిడ్ విరాళాల్లోనూ స్వాహాకు తెరతీసిన ఘనాపాటి. సముద్ర తీరం, గోదావరి తీరం కలగలిసిన ప్రాంతంలో ప్రధాన వాణిజ్య కేంద్రంగా వెలుగుతున్న తన నియోజకవర్గానికి జిల్లా కేంద్రం అర్హత ఉన్నా ఆ దిశగా ఎలాంటి పోరాటం చేయని నిర్లక్ష్యపు ప్రజాప్రతినిధి. హద్దులేని దందాలకు రారాజు ఆయనే. పశ్చిమ గోదావరి చివర్లో ఉన్న ఈ నియోజకవర్గ కేంద్రానికి బ్రిటిష్ హయాంలోనే ఎంతో పేరుంది. అలాంటి చోట ప్రజా ప్రతినిధిగా ఎన్నికైన ఆయన ఉభయ గోదావరి జిల్లాల ఇసుక ర్యాంపులన్నీ తన గుప్పిట్లో పెట్టుకున్నారు. చేసే అక్రమాలన్నీ అధికారికంగానే కనిపించినా ఆయనకు లబ్ధి పరోక్షంగా దక్కుతుంది. ప్రతి నిర్ణయంలోనూ సొంత సామాజిక వర్గ ప్రయోజనాలు ఉండేలా చూడ్డంలో ఈయన దిట్ట. వైకాపా సర్కార్ ఏర్పడిన కొత్తలోనే ఈ ఎమ్మెల్యే ఇసుకాసురుడి అవతారమెత్తారు. పార్టీలోని ఒక కీలక నాయకుడి అండదండలు పుష్కలంగా ఉండడంతో రెచ్చిపోయారు. నియోజకవర్గంతో పాటు జిల్లాలోని అన్ని ర్యాంపుల్లో సొంత మనుషుల్ని పెట్టుకుని 2 ఏళ్ల పాటు దందా కొనసాగించారు. రాష్ట్రంలో ఇసుక దొరక్క భవన నిర్మాణ కార్మికులు, సామాన్యులు ఇబ్బందులు పడుతున్న సమయంలో ఈయన మాత్రం నిత్యం వేలాది ట్రాక్టర్లు, లారీల్లో ఇతర రాష్ట్రాలకు తరలించి దండిగా డబ్బులు వెనకేసుకున్నారు. వైకాపా పాలనలో ఇసుక దోపిడీ అంటే పెద్దల వాటా ఉండనే ఉంటుంది. అది పోను మిగతా మొత్తంతో కోట్లకు పడగలెత్తారు. జగనన్న లేఅవుట్లకు ఎంజీపాలెం వద్ద స్థలాల సేకరణ విషయం ముందే తెలుసుకుని ఆ భూముల యజమానులతో అనధికారికంగా కొనుగోలు ఒప్పందం చేసుకున్నారు. ఒప్పంద ధరకు మించి ఎకరానికి 10 లక్షలకు పైగా ఎక్కువ ధరకు ప్రభుత్వం కొనేలా వ్యవహారం నడిపారు. ఆ అదనపు సొమ్మంతా వెనకేసుకున్నారు. లేఅవుట్ చదును చేసేందుకు మట్టి తోలకం పేరుతో మరో దందా నడిపారు. తవ్విన మట్టిని ఇతరులకు పెద్ద మొత్తానికి అమ్మారు. లేఅవుట్లకు తక్కువ సరఫరా చేసి ఎక్కువ లారీలు నమోదు చేశారు. అలా బిల్లుల్ని స్వాహా చేసిన ఘనుడు. 2 జిల్లాల్ని కలిపే గోదావరిపై ఒక కీలక వంతెన, రహదారి విషయంలో అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి మార్గాన్ని అసైన్డు, డీపట్టా, జిరాయితీ భూముల మీదుగా మళ్లించారు. ముందే తక్కువ మొత్తానికి ఆ భూముల్ని తన బినామీల పేరిట సొంతం చేయించుకున్నారు. అధికారులపై ఒత్తిడి చేసి భూముల్ని రెగ్యులర్ చేయించుకున్నారు. కొన్ని ప్రైవేటు భూముల్ని అనుచరుల సాయంతో కొనుగోలు చేయించారు. మొత్తంగా దాదాపు 150 ఎకరాలకు పైగా దక్కించుకున్నారు. వంతెన రాకతో ఆ భూముల ధరలు పెరిగి భారీగా లబ్ధి పొందారు. కోవిడ్ సమయంలోనూ దోపిడీ సాగించారు. పెద్దలకు నిత్యావసరాల పంపిణీ, అన్నదానం ముసుగులో భారీ దందాకు తెరతీశారు. నియోజకవర్గంలోని బడా వ్యాపారులు, దుకాణదారులు, ఇతర సంస్థలు, పారిశ్రామికవేత్తలు, ప్రవాసాంధ్రుల నుంచి భారీగా విరాళాలు వసూలు చేశారు. ఆ స్థాయిలో కార్యక్రమాలు చేయకుండా దోచుకున్నారు. కొన్ని ప్రైవేటు ఆసుపత్రులతో ఒప్పందాలు చేసుకుని వాటి అక్రమాలు బయటపడనీయకుండా అధికారుల్ని కట్టడి చేశారు. ఒక్కో ఆసుపత్రి నుంచి లక్షల్లో వసూలు చేశారు. ఇంటి నిర్మాణానికి నిబంధనలు పాటించినా ఈయన దందాకు మాత్రం తలొంచాల్సిందే. లేదంటే సరిగ్గా స్లాబు వేసే రోజు అధికారుల్ని రంగంలోకి దింపి నిబంధనల పేరుతో రగడ సృష్టిస్తారు. కూల్చేస్తామని భయపెడతారు. చిన్న ఇంటికి 1,00,000, అపార్ట్మెంటుకు 5 లక్షల వరకు సమర్పించుకోవాల్సిందే. ఏటిగట్టు వరదలకు జారిపోకుండా ఉండేందుకు 26 కోట్ల రూపాయల అంచనా విలువతో పనులు మంజూరు కాగా ఈయన బినామీ గుత్తేదారులే ఆ పనులు చేశారు. కరకట్ట ఇంతవరకు 5 సార్లు జారిపోయిందంటే పనుల్లో చూపిన నాణ్యత ఏ పాటిదో అర్థమవుతోంది. ఉభయ గోదావరి జిల్లాల మధ్య ఇక్కడ గోదావరి నదిపై పంటు ఉంటుంది. నిత్యం వేల మంది రాకపోకలు సాగించే ఈ పంటుకు వేలంపాట నిర్వహిస్తారు. పాటలేని రోజుల్లో ఆ సొమ్ము ప్రభుత్వానికి చెల్లిస్తారు. అయితే దాదాపు ఏడాది పాటు వేలం లేకుండానే పంటు నిర్వహించి ఆ సొమ్ములో కొంత మింగేశారు. పోలీసులు ఏదైనా కేసు నమోదు చెయ్యాలంటే ఉన్నతాధికారుల కన్నా ముందు ఈ ప్రజాప్రతినిధి అనుమతి తీసుకుంటారు. వైకాపా నాయకులు, కార్యకర్తల అరాచకాలపై కేసులుండవు. కొంతకాలం కిందట ఈయనకు ఓ ఎస్ఐ అనుంగు శిష్యుడిలా ఉండేవారు. పోలీస్ స్టేషన్లోనే పంచాయతీలు చేసేవారు. అలా కొద్ది రోజుల్లోనే భారీగా దోపిడీకి పాల్పడ్డారు.